ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. తిరుపతి నగరంలోని తిరుమల టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ ఆత్మీయ సభను శరత్ యాదవ్, సునీల్ యాదవ్, సీను యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమలకి యాత్రికులను తరలిస్తున్న డ్రైవర్లకు ఎలాంటి సమస్యలు ఉన్నా స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డి పరిష్కరిస్తున్నారని అన్నారు. యూనియన్ నాయకులు డ్రైవర్లకు, ఓనర్లకు అత్యవసర పరిస్థితులలో వెంటనే స్పందిస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తున్న యువ నాయకుడికి తోడుగా ఉండి రాబో ఎన్నికలలో తిరుపతిలో వైసీపీ గెలుపుకు కృషి చేస్తామన్నారు. అలాగే తిరుపతి డిప్యూటీ మేయర్గానే ఎంతో అభివృద్ధి చేసి నగర ప్రజల అభిమానాన్ని పొందాడని, రాబో రోజుల్లో ఎమ్మెల్యే హోదాతో మరింత అభివృద్ధి చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆత్మీయ సభలో తిరుమల టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈవీ వెహికల్స్ ని కొండపైకి అలో చేసే పరిస్థితుల్లో మీకు చిన్న ఇబ్బంది కూడా రాకుండా ముందర వాళ్లకు అడ్డుగా నిలబడేటటువంటి పూర్తి హామీ నాదేనన్న విషయాన్ని తెలియజేస్తున్నా. మొదటి ప్రయారిటీ లోకల్గా ఉండేటటువంటి వాళ్ళకే ఇస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మరొక వ్యక్తికి అది కేటాయించేటటువంటి అవకాశం లేనే లేదు ముమ్మాటికి. రెండవది, మీరు ఈ సంఘంతో ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఇదేదో ఎన్నికల్లో ఇలా మీ మధ్యకు వచ్చి ఓట్లు అడగడానికి మాత్రమే పరిమితం కాకుండా భవిష్యత్తులో మీ యూనియన్ సమావేశాల్లో కూడా నేను పాల్గొంటానన్న మాట కూడా ఇస్తున్నాను. నేను మీకు పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి కానీ విజిలెన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ 5 ఏళ్లలో అతి తక్కువ ఇబ్బందులు ఎదురైనాయి. భవిష్యత్తులో కూడా ఇబ్బందులు ఎదురు కాకుండా చేసే బాధ్యత కూడా నాదేనని హామీ ఇస్తూ, తిరుపతి విషయానికి వస్తే నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీ కంటికే కనపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనన్ని మార్పులు ఈ నగరంలో చోటు చేసుకున్నాయి. అందరికన్నా రోడ్లు ఎక్కువ వాడేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు మీరే. గత ప్రభుత్వంలో తిరుమలలో ట్యాక్సీ యూనియన్ల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని అలిపిరిలోనే ఆపేసి పంపించేసిన ఘనత గత ప్రభుత్వానికి. అయితే నా పరిపాలనలో నా దగ్గర ఉన్న నా ప్రజలకి ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకూడదని ఆ రోజు కరుణాకర్ రెడ్డి గారు గట్టి నిర్ణయం తీసుకొని తిరుమలకి అన్ని బండ్లు వెళ్లాల్సిందే, వీళ్ళు ఎవరు ఆపద్దని చెప్పింది ఘనత కరుణాకర్ రెడ్డి గారికి చెందుతుంది. తిరుపతికి వచ్చేటువంటి యాత్రికుడు స్వామివారి దగ్గరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్షేమంగా వెళ్ళి రావాలనే ఒక సదుద్దేశంతో రోడ్లన్నిటినీ తిరుపతిలో నలుమూలలు ఎక్కడైనా వెళ్దాం. కొన్ని రోడ్లు చూశాను, కనీసం అవి మన తిరుపతిలోనే ఉన్నాయా, మనం ఏదైనా మెట్రో సిటీకి వెళ్ళిపోయామా అనే అంత డౌట్ వచ్చేటువంటి పరిస్థితుల్లో అంత అభివృద్ధిని చూపెట్టారు. అందరూ అనుకుంటారు ఏదో ఎలక్షన్స్ వస్తే 4 మాటలు మాట్లాడి 4 హామీలు ఇచ్చేసి ఎలక్షన్ నెగ్గేస్తామని. కానీ కొత్త తరం నాయకుడు, మా యువ నాయకుడు ఏమరానంటే అభివృద్ధిని చూపెట్టి, అభివృద్ధి మీకు నచ్చితే మీరు ఓటేయండి అని చెప్పి ధైర్యంగా అడగగలిగేటువంటి ఒక గొప్ప వ్యక్తి అభినయ్ రెడ్డి గారు.